కురువృద్ధుడైన ఆ మాజీ మంత్రికి రాజకీయాలపై యావ తగ్గలేదు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత సొంత పార్టీ టీడీపీలో చేరారు. కానీ ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేయడం వివాదాస్పదమవుతోంది. పార్టీ నేతల మధ్య పొలాలు పెడుతూ గొడవలు సృష్టిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బతికుండగానే డెత్ డే జరుపుకోవడం మాజీ మంత్రి మానసిక స్థితికి అద్దం పడుతోందనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏంటాయన గారి వ్యవహారం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? పాలేటి రామారావు టీడీపీ మాజీ మంత్రి. మధ్యలో పార్టీలు మారినా గత ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి చేరారు. బాపట్ల జిల్లా చీరాల టీడీపీలో పాలేటి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వైసీపీలో గుర్తింపు లేకుండా పోయిందని గత ఎన్నికల ముందు సైకిల్ ఎక్కిన పాలేటి ప్రస్తుతం సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. టీడీపీలో చేరిన వైసీపీ నేతలతో స్నేహం చేస్తూ సొంత పార్టీని దెబ్బతీస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై తెలుగు తమ్ముళ్లు పార్టీకి ఫిర్యాదు చేయడంతో చీరాలలో రాజకీయాలు వేడెక్కాయి. పాలేటి రామారావు 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయిన పాలేటి 2019 ఎన్నికలప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఫ్యాన్ పార్టీ పవర్లోకి వచ్చినా మాజీ మంత్రిని పట్టించుకున్న నాథులు లేరు. దీంతో ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడింది. ఏదో ఆశించి ఫ్యాన్ పార్టీ పంచన చేరితే ఏదో జరిగిందని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేవారు. టీడీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పాలేటి రామారావు వైసీపీలో చేరిన తర్వాత ద్వితీయశ్రేణి నేతగానే మిగిలిపోయారు. నామినేటెడ్ పదవైనా ఇస్తారనుకుంటే ఏదీ లేకపోవడంతో రాజకీయాల్లో వెనుకబడిపోయారు. దీంతో వైసీపీలో 5 ఏళ్ల అసంతృప్త నేతగానే మిగిలిపోయారు. అప్పటి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో విభేదించిన పాలేటి రామారావు వైసీపీలో తన గ్రూపుతో వేరుగా ఉండేవారు. చీరాల రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నానంటూ 2 సార్లు పుట్టినరోజు వేడుకలకు బదులు డెత్ డే జరుపుకున్న ఈ మాజీ మంత్రి వ్యవహారం చర్చనీయాంశమైంది. తాను 75 ఏళ్లు మాత్రమే బతుకుతానని, ఇప్పటికే 64 ఏళ్లు నిండిన విషయాన్ని గుర్తు చేశారు పాలేటి. మరో 11 ఏళ్ల జీవితంలో ఏదో ఒకటి పదవి చేయాలనన్నారు. బతికుండగానే డెత్ డే జరుపుకోవడం మాజీ మంత్రి మానసిక స్థితి ఏంటో అర్థమవుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ మాజీ మంత్రి తనకు ప్రజల్లో ఇమేజ్ బాగానే ఉందనుకున్నారు. గత ఎన్నికల్లో చీరాల వైసీపీ టికెట్ ఆశించారు. కానీ అప్పటి ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ కు సీట్ ఇవ్వడంతో భంగపడ్డారు. దీంతో ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలో సైలెంట్ గా ఉన్న పాలేటి రామారావు ఈ మధ్య పార్టీ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వివాదాస్పదమైంది. ఇటీవల చీరాల గడియార స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేయించారు. అయితే స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలను పక్కన పెట్టి వైసీపీ కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమం నిర్వహించడంపై తెలుగు తమ్ముళ్లకు కోపం వచ్చింది. భూమి పూజ చేసిన ప్రాంతంలో పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఫ్యాన్ పార్టీ నేతలతో కలిసి టీడీపీని దెబ్బతీస్తున్నారని సైకిల్ శ్రేణులు రగిలిపోతున్నారు. పార్టీ నేతల ఫిర్యాదుతో మాజీ మంత్రి వ్యవహారంపై ఆరా తీసిన అధినాయకత్వం ఏం చెయ్యాలన్న అంశంపై చర్చిస్తోంది. వార్నింగ్ ఇస్తే సెట్ అవుతారా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తోంది. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మధ్యలో పీఆర్పీ వైసీపీలోకి వెళ్లినా మళ్లీ సొంత పార్టీలోకి రావడంతో పాలేటి రామారావు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తారని నాయకత్వం భావించింది. కానీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేకి లేనిపోని తలనొప్పులు తెప్పించే నేతలను ఉపేక్షించబోమని పార్టీ వర్గాలకు చెప్పినట్లు చీరాల టీడీపీ క్యాడర్లో వినిపిస్తోంది. వివాదాస్పద నేతల విషయంలో కొంత కఠినంగా ఉండే అవకాశం ఉందట. మాజీ మంత్రి పాలేటి రామారావు వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.